అవును. ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? 6 years అయింది మేడం. ఓ వెరీ గుడ్. ఇందాక ఏదో అలోవెరా జెల్ కావాలన్నావు కదా? ఉంటే ఇవ్వండి మేడం. సరే నువ్వే తీసుకుందు గాని నాతో రా. అలాగే మేడం. రా పద. వసుంధర, నీ మొహం వంకలైపోవాలి. నిశ్చితార్థంలో నువ్వు ఉండకూడదని ప్లాన్ చేశాను. చర్మం ఊడ పెరిగినా రాకుండా ఉండాలి. బేబీ నువ్వు కూర్చో, తను ఫేస్ ప్యాక్ వేస్తుంది. ఓకే ఓకే మో. నాకు ఈ ఫ్లేవర్ వేయండి. ఓకే మేడం. ఒక నిమిషం మామ్, వసుంధరని కూడా పిలువు మామ్. ఇద్దరం కలిసి ఫేస్ ప్యాక్ వేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ బేబీ. వసుంధరా, వసుంధరా, వసుంధరా. వస్తున్నాను మేడం. పిలిచారా మేడం? ఇద్దరికి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసింది. నువ్వు కూడా కూర్చో. అయ్యో నాకెందుకు మేడం, నిశ్చితార్థం నక్షత్ర మేడంది కదా. నాది కాకపోతే నీదనుకున్నావా? ఆగు బేబీ, పాపం తనకు కూడా అందంగా కనిపించాలని ఉంటుంది కదా. అవునవును. నాకు అలాంటి ఆలోచనలు ఏవి లేవు మేడం. మీరు కానివ్వండి. కష్టపడి తయారు చేస్తే కాదంటావెందుకు? వంశీ ఎంగేజ్మెంట్ లో అందరం అందంగా ఉండాలన్నది కాన్సెప్ట్. దిష్టి బొమ్మలా ఉండకూడదు కదా అని నువ్వే కదా అన్నావు. కాదు మేడం, నాకు చాలా పనులున్నాయి. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వసుంధరా. నువ్వు కూర్చో. ఐరేంద్రి, ఏమైంది ఐరేంద్రి? ఏం లేదు వదినా, వసుంధర కూడా అందంగా కనిపిస్తే బాగుంటుందని ఫేషియల్ ప్యాక్ వేసుకోమంటున్నాను. అలాగా, వేసుకో వసుంధరా. ఎంగేజ్మెంట్ పనులు వాటికవే జరిగిపోతూ ఉంటాయి. వేసుకోమ్మా. అత్తయ్య కూడా స్మైల్ ఇచ్చింది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు వసుంధర? మీరు వీటిలో ఏదైనా కలిపారేమోనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో, ఎందుకలా అనుకుంటున్నావు? నా కూతురు కూడా ఫేషియల్ చేయించుకుంటున్నప్పుడు నువ్వెందుకు డౌట్ పడుతున్నావు? ఇలాంటి విషయాల్లో అలా ఎందుకు చేస్తాం చెప్పు. కూర్చో. సరే, నమ్ముతున్నాను.
కూర్చో. అయ్యో నేను తీస్తాను మేడం, మీరుండండి. చూడండి, ముందు వసుంధర్ని రెడీ చేయండి. తను త్వరగా వెళ్ళి పనులన్నీ చూసుకోవాలి. కరెక్టే కరెక్టే. సరే త్వరగా కానివ్వండి, నాకు టైం లేదు. కూర్చోండి మేడం. పది నిమిషాల తర్వాత నీ మొహం సిమెంట్లా గట్టి పడుతుంది. నెత్తి నోరు కొట్టుకున్నా ఈ రోజుకి ఇంతే. అమ్మా, వసుంధరకి స్టార్ట్ చేసావు కదా, నువ్వు కూడా నాకు ఫేస్ ప్యాక్ వేయి. ముందు వసుంధరకి కానివ్వు బేబీ, ఆ తర్వాత నీకు చేస్తారు కదా. ఓకే. అయిపోయింది మేడం. 10 minutes తర్వాత వాష్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మ్యామ్. ఎంత కడుక్కున్నా అది పోదు, గొల్లుమని ఏడుస్తుంది. మేడం మీకు వేయమంటారా? నాకు ఇదొద్దు, నాకు ఈ ఫ్లేవరే కావాలి. మా మొహం వేస్తుంది. నువ్వేమో. పది నిమిషాల పైన అయిపోయింది అనుకుంటా. నేను ఇక్కడే ఉన్నాను సార్. ఎవరు తలుచుకుంటున్నారు? నీలాంటి వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు కదా, వాళ్ళు. నీళ్ళు ఇవ్వు. అలాగే సార్, తీసుకోండి. ఇవ్వు. ఇటు కాదు సార్, అటు అటు అటు. ఏయ్, వాటర్ ఎక్కడా? అయ్యో, అరే అటు సార్, ఇక్కడ. ఏయ్, చేతికివ్వు. కనపడింది నీకా నాకా?
మీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు సార్? ఏంటి? అదే కళ్ళకి కీరా ముక్కలు పెట్టుకున్నారు కదా అంటున్నాను సార్. ఇవిగోండి తాగండి. ఏమైంది సార్? నువ్వు కూడా ఇలా ఉన్నావేంటి? ఫేస్ ప్యాక్ వేయించారు సార్. ఎవరు? మీ మరదలు గారు. ఆహా, ఫ్రీ అని మొహం తప్పించేసుకుంటావా? భయపెట్టడానికి ఇలా వచ్చావు కదా. బాలేనా సార్? ఇది లుక్కా? పక్క కణాలు వేసేవాళ్ళ ఏంటి అవతారం? కడిగేసుకుంటానండి సార్. మీకు ఇలా ఉంటే నచ్చదు. నేను న్యాచురల్గా అందంగా కనపడితేనే మీకు ఇష్టం అనుకుంటా. ఏ నేనెప్పుడు చెప్పాను నువ్వు అందంగా ఉంటావని? ఎదిగో నా నిరికించేలా ఉన్నావు నువ్వు. ఊరుకోండి సార్. కొన్ని విషయాలు మాటలతో చెప్పాలా ఏంటి? చూపులతోనే తెలిసిపోతుంది. ఓహో, కీరా ముక్కలు పెట్టుకున్నాక నేను ఎటు చూస్తున్నా నాకే తెలీదు. ఆ చూపులో అన్ని అర్థాలు ఉంటాయా? లేకపోతే నువ్వే క్రియేట్ చేసుకున్నావా? సార్, నేను మొహం కడిగేసుకునేదాకా మీకు చిరాగ్గానే ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? గ్లో వచ్చిందా? అంత లేదు. మీరు మొహం కడుక్కోండి సార్. ఫేస్ ప్యాక్ ఎంతవరకు పనిచేస్తుందో చూడొచ్చు. ఏం చూస్తావు? ఏం చూస్తావు? నీకు వేరే పనేం లేదా? వెళ్ళు. మీరే కదా సార్ ఎంగేజ్మెంట్ అయ్యేదాకా పక్కనే ఉండు అన్నారు. పక్కనే అంటే ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. ఇప్పుడు నేను వాష్రూమ్లోకి వెళ్తాను, అక్కడ కూడా పక్కనే వస్తావా? రమ్మంటారా సార్? నీకు ఏ, ఛీ. నీతో మాట్లాడడమే వేస్ట్. ప్రియమైన అన్నయ్యకు మీ సహోదరుడు ఆనంద్ రాయినది. గౌరవనీయులైన సుచిత్ర మేడం గారికి మీ కాబోయే కోడలు అలేఖ్య నమస్కరించి రాస్తున్నది. అన్నయ్య, నేను అల్ప సంతోషినే. నా హృదయంలో అలేఖ్య గారు స్థానం సంపాదించుకోవడంతో ఆనందంతో తబ్బుపైపోయాను. అత్తయ్య అని పిలుచుకునే అదృష్టం నాకు కల్పించాలని ఆశిస్తున్నాను. మీకులాగే నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. నన్ను, నా ప్రేమని అర్థం చేసుకుని అలేఖ్య గారితో నా వివాహం జరిపిస్తారని ప్రార్థన. ఓం శ్రీ నమో నారాయణే భగవతే. ఆనంద్ గారు లేకుండా నేను బ్రతకలేననిపిస్తుంది మేడం. మా ఇద్దరిని ఆశీర్వదించి ఒకటి చేస్తే
ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఇట్లు మీ విశ్వాసి అలక్య. అయిపోయిందా అలేఖ్య గారు? అయిపోయిందండి, వెళ్దామా? వెళ్దాం. మ్. అలేఖ్య గారు, నేను ముందుగా ఈ ఉత్తరాన్ని అన్నయ్యకి ఇస్తాను. ఆ తర్వాత మీరు అమ్మకు మీ లేఖను అందించండి. అలాగేలేండి, రండి. పదండి. అన్నయ్య, లోపలికి రావచ్చా? రారా. పదండి. అన్నయ్య, నిశ్చితార్థం కల్లా వచ్చేసింది. రేయ్, నువ్వు కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని ఉంటే బాగుండేదిరా. ఆ, ఆ, ఉమ్, ఆ, చెప్పండి. అన్నయ్య, నేను చదవాలనుకుంటున్నాను. ఈ వయసులో ఏం చదువుతావురా? బిజినెస్ చూసుకోవడంతోనే సరిపోతుంది కదా. అది నేను చదవాలనుకుంటుంది పై చదువులు కాదన్నయ్య. మరి ఆ, అది నాన్న వంశీ, ఓ మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఆ, మ్. మా నానందు చదవాలనుకుంటున్నాడంటమ్మా. చదవాలనుకుంటున్నాడా? అంటే అది లెటరు. ఏ లెటర్? లవ్ లెటర్ అనుకుంటా. ప్రేమలో పడ్డాడేమో. ఆనంద్, అబే, అలాంటిదేం లేదమ్మా. ఆ, అన్నయ్య ప్రేమించాడు కదా, ఆ విషయం గుర్తొచ్చి చర్చించుకుందామని వచ్చాం. ఇప్పుడు ఆ విషయాలు గుర్తు చేయడం ఎందుకు ఆనంద్? మీరు బయటికి వెళ్ళండి. అలాగే. పదండి అలేఖ్య గారు. అది కాదు ఆనంద్ గారు. నేను చెప్తాను కదా, మీరు పదండి. మ్. అమ్మో, ప్రేమించడం సులువు గాని ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది అలేఖ్య గారు. ఆ, అవునండి. మేడం రాగానే నాకు కూడా కాళ్ళు చేతులు వణికాయి. ఇప్పుడు లెటర్ ఇవ్వడం కష్టమే. అబ్, ఇప్పుడు వద్దులేండి. మన ప్రేమ గురించి చెప్పే క్షణం ఇంకా రాలేదనుకుని మనం ధైర్యంగా ఎదురు చూద్దాం. మ్. అలాగేనండి, ఆ, పదండి. ఉమ్. త్వరగా రెడీ అవు నాన్న, గెస్ట్లు వచ్చే టైం అయింది. అలాగే అమ్మా. అమ్మా, నన్నేదో అడగాలనుకున్నావు, ఏంటమ్మా అది? ఇప్పుడు అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు నాన్న? విద్యార్థి ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వేం ఆలోచించుకో, సంతోషంగా ఉండు. నాకంతే చాలు. ట్రై చేస్తానమ్మా.
మేడం ఇక మీరు ఫేస్ ప్యాక్ తీసేయచ్చు. మామ్ టిష్యూ పేపర్స్ ఇవ్వు. ఉమ్. ఆ, ఇదిగో తీసుకో బేబీ. త్వరగా క్లీన్ చేసుకుంటే మేకప్ వేసుకొని మేనకా ఉర్వశి రంబలాగా తయారవ్వచ్చు. ఉమ్. ఎస్ మామ్. ఏమైంది బేబీ? రావట్లేదు మామ్. మరీ అంత నాజుగ్గా తుడిస్తే ఎలా వస్తుంది? ఉండు, నేను తుడుస్తాను.